చాలా మంది డాక్టర్స్ ఆపరేషన్ థియేటర్‌లో వాళ్ళకి నచ్చిన మ్యూజిక్‌నో, పాటలనో పెట్టుకొని సర్జరీ చేస్తూ ఉంటారు. వాట్ యూ డూ సర్ ఎగ్జాక్ట్‌లీ అంటే ఏం చెప్తారు? యెస్. సీరియస్లీ? నేను ఇక్కడ చేయను. ఆ! ఇక్కడ ఏమనుకుంటారో అని ఇంతవరకు పెట్టుకోలేదు. నేను డూయింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఎ మంత్. మార్నింగ్ 6:30 నుంచి ఆ! 1 వరకు. ఆ! ఓకే. 20, 30, 40 ప్రొసీజర్స్ చేసేటప్పటికి నేను పెట్టుకోక ముందు హ్మ్. అమెరికాలో ఒక సిస్టమ్ ఉంది. హ్మ్. అక్కడ ఉన్న నర్సెస్, టెక్నీషియన్స్ వాళ్ళకు మ్యూజిక్ కావాలి. ఓహో! ఓకే. ఓకే. అండ్ దెన్ ఇట్స్ వెరీ నైస్ సాఫ్ట్ మ్యూజిక్. అవును. ఓకే. మ్యూజిక్ రియల్లీ కైండ్ ఆఫ్ హెల్ప్స్ అండ్ బ్రేక్స్ ద మొనాటనీ. హ్మ్. సైలెన్స్లో పనిచేస్తుంటే అవును. ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్. ది అదర్ గుడ్ థింగ్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ ఏంటంటే మనము సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేసి దే ఆర్ వెరీ పార్టిసిపేటివ్. హ్మ్. అంటే అన్నిటికీ వీడేమంటున్నాడు, మన ఇండియాలో చాలా ప్రాబ్లం. అవును. ఇస్ దిస్ యాజ్ సమ్ అర్థం, అవును. అవును. ఏం అర్థంతో అంటున్నాడు, ఇంత సీరియస్గా ఎందుకు అయిపోయారు మీరు చెప్తుంటే. అవును. ఎవ్రీథింగ్ దే టేక్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. కరెక్ట్. కరెక్ట్. సో నాకు ఇక్కడికి వచ్చినప్పుడు లిప్ అరెస్ట్, హౌస్ అరెస్ట్, మైండ్ అరెస్ట్ అయిపోయింది. అయ్యయ్యో! ఎన్ని అరెస్ట్ ఒకటేసారి. ఏం మాట్లాడామో ఎవరు ఏమనుకుంటారో ఐ లాస్ట్ మై హ్యూమర్. అయ్యయ్యో! సో డాక్టర్ యూ కెనాట్ సే దిస్. ఓకే. డాక్టర్ ఇది ఇక్కడ తప్పర్థం చేసుకుంటారు, అది అయ్యో! అమెరికన్ వే అంటారు. హ్మ్. సో ఇప్పుడు అలవాటు అయిపోయింది అంత. ఐ ఫుల్లీ అండర్స్టాండ్ వై ఇస్ దట్ వీ హ్యావ్ టు లివ్ ఎ లైఫ్ సో స్ట్రిక్ట్లీ. యాహ్! యూనో కరెక్ట్. ఆడుతూ పాడుతూ మనం జీవితం గడపాలని ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎన్నో పాటలు వచ్చాయి కదా. వై డోంట్ యూ రియలీ డూ, యూ హ్యావ్ టు బి వెరీ ప్రొఫెషనల్. హ్మ్. ఓకే. యూర్ వెరీ, అక్కడ మేము పాలిటిక్స్ మాట్లాడతాం, హ్మ్. ఓకే, లేకుంటే ఆర్టిస్ట్ గురించి మాట్లాడతాం, లేకుంటే Right. మూవీస్ గురించి మాట్లాడతాం, ఫుట్బాల్ గురించి మాట్లాడతాం. That's nice. అనస్థిషియాలో ఉంటాడు పేషెంట్, ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది, Yeah. బట్ నథింగ్ అబ్నాక్షియస్. Hmm. ఓకే. నో రిలీజన్. Hmm. ఓకే. పాలిటిక్స్లో కూడా వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఎనీ కాంట్రవర్సీ, ఇట్స్ టాబూ. సో బట్ దిస్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ లిస్నింగ్ టు ద మ్యూజిక్, ఆ టైం కూడా తొందరగా అయిపోతుంది. నేను ఒక పేషెంట్ దగ్గర విన్నాను. లోకల్ అనస్థీషియా, జనరల్ అనస్థీషియా. జనరల్‌లో మొత్తం పడుకుంటారు. లోకల్‌లో ఆ పార్ట్ వరకే కదా వాళ్ళు నమ్నెస్ ఉండేది. వాళ్ళు పాటలు పెట్టుకుంటే ఈ పాటల్లో పడి ఏదైనా పొరపాటున రాంగ్ చేసేస్తారేమో అని టెన్షన్ ఉంటుంట పేషెంట్‌కి. ఆవిడ నన్ను అడిగింది ఇంకొకటి, వీళ్ళు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు, పొరపాటున పార్టీలు వాళ్ళు కొట్టుకుని ఇంకేదో కట్ చేసేస్తారేమో అని భయం. నో, దట్స్ వెరీ ట్రూ. అందుకొరకే డీప్ సెడేషన్ ఉన్నప్పటికీ, యాహ్! యాహ్! ఈ కాన్షియస్ సెడేషన్ ఇచ్చినప్పటికీ వాళ్ళు కొద్దిగా ద మెమరీ ఇస్ దే విల్ బి హ్యావింగ్ సమ్ రిమెంబరెన్స్. అవును. అండ్ ఒక్కొక్కసారి ఆ సెడేషన్ డీప్గా లేకుంటే వాళ్ళు యు ఆర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్, హ్మ్. యు ఆర్ లాఫింగ్ అబౌట్ దిస్. హ్మ్. సో అందుకొరకే ఆ చుట్టుప్రక్కల ఉన్న నర్సు వీళ్ళందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఒకసారి సెడేషన్ కంప్లీట్గా ఇవ్వకముందే వాళ్ళు ఏదో జోక్ వేసేస్తుంటారు. ట్రూ. అండ్ దట్ పేషెంట్ విల్ బి లిస్నింగ్, భయపడిపోతారు. అవును. అవును. నో, అట్లేం కాదులే. ఐ థింక్ దట్ పేషెంట్స్ హెల్ప్స్. అలా. యాహ్! ఇంకోటేంటంటే మాకు నచ్చిన మ్యూజిక్ పెట్టొచ్చు కదా! మేము వింటాం గదా! డాక్టర్‌లకి నచ్చింది కాకుండా. మీరింటే మీకు బాగా నొప్పేస్తుందమ్మా, లేక మీకు ఎట్లా సెడేషన్ ఇస్తాం. నీకు మ్యూజిక్ కావాలా, నొప్పి కావాలా, యూ మేక్ ఎ డెసిషన్. సో దట్ ఐ థింక్ మ్యూజిక్ అండ్ సాఫ్ట్ మ్యూజిక్ ఇస్ వెరీ ఇన్స్పిరేషనల్. హ్మ్. ఎన్నో ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేశారు కదా. అనస్థీషియా వాల్యూమ్ తగ్గుతుంది ఇఫ్ యూ ప్లే ద మ్యూజిక్ ఇన్ ద టైమ్ ఆఫ్ సర్జరీ. ఇది చాలా చోట్ల చేశారు. క్లియర్లీ ఒక పేషెంట్కు అనస్థీషియా ఇచ్చేటప్పుడు స్టార్టింగ్లో ఇఫ్ యూ గివ్ దర్ ఫేవరెట్ మ్యూజిక్, listening to that music, చాలా ఫాస్ట్‌గా. that induces your brain, all the different cycles of your brain. యాహ్! Many surgeries were done with the good music and very little anesthesia, or only with music too. అయితే కమింగ్ డేస్‌లో ఇలాంటివైనా కొత్త కావచ్చు, వచ్చే because అవకాశం ఉందా? music therapy has been well written, has been studied, హ్మ్. but to what extent fully only with music therapy you can really do, I don't think so anybody has done it. But it can be complementary to anesthesia. ఔట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. నేను అనుకోవడం మీది ఖచ్చితంగా లవ్ మ్యారేజే అయి ఉంటుందని. లేదు, కాదండి. కాదా? కాదు. నిజంగా? అంటే లవ్ మ్యారేజ్, అబద్ధమేమో. నో, లవ్ మ్యారేజ్, ఇండియాలో లవ్ మ్యారేజ్ ఆ టైంలో ఎక్కడుంది? ఆ! ఒక లవ్ మ్యారేజ్ అంటే తన్ని పడేస్తారు, బయటికి వెళ్తారు. ఐమ్ సారీ ఐ యూస్డ్. ఎంత గట్స్ ఎవరికి ఉండేది ఉండే, నానామే ఇంత లవ్ చేశాను అమ్మాయి చేసుకోమని. నో, అంటే అరేంజ్ మ్యారేజ్లో ద థింగ్ వాజ్ దట్, బట్ ఐ టుక్ సమ్ టైమ్ హ్మ్. and I didn't
నాకు పెళ్లి చూపులు అనే వరకు నాకు ఒకటి చాలా ఇట్ వాజ్ వెరీ డియర్ టు మై హార్ట్. ఓకే. ఐ నెవర్ వాంటెడ్ టు సీ డిఫరెంట్ ఉమెన్ అండ్ మ్యారీ సంబడి. యా. ఓకే, నాకు చిన్నప్పటి నుంచి కూడా మేబీ సమ్ పీపుల్ సెడ్ యూఆర్ అ సోషలిస్ట్, అది ఇదంతా కాదు. నాకు కూడా 2 సిస్టర్స్ ఉన్నారు. ఇది అంగడిలాగా పొయ్యేసి యూనో ఒక అమ్మాయిని దెన్ రిజెక్ట్ చేసుకోము యూనో ఆయన ఎప్పుడు నాకు జీవితంలో నచ్చలేదు. సో ఐ నెవర్ వాంటెడ్. ఎంత నా మీద ప్రెషర్ ఉండే అంటే ఎంత ప్రెషర్ ఉండే ఒకటి చెప్తాను. నాకు యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడల్ ఫైనల్ ఎంబీబీఎస్ వచ్చినప్పటికి పేపర్లో వచ్చింది డక్కన్ క్రానికల్లో ఫోటోతో. ఆ దినం 5 గంటల మార్నింగ్ నుంచి నా టెలిఫోన్ కాల్స్, రింగ్ అవుతుంది. మా అమ్మాయిని ఇస్తామండి, మా అమ్మాయిని ఇస్తాం. హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్. ఓకే, ఇస్తామని డైరెక్ట్ అనకుండా కూడా ప్రాబ్లీ జస్ట్ సంబడి కంగ్రాచులేటింగ్. దాని తర్వాత నెక్స్ట్ 6 months to 1 year ఎన్ని ప్రెషర్స్ మా పేరెంట్స్ మీద. కానీ వాళ్ళకు దే ఆర్ వెరీ వండర్ఫుల్ పీపుల్ మా పేరెంట్స్. దే నెవర్ పుట్ ఎ ప్రెషర్ అండ్ ఐ ఆల్సో టోల్డ్ దెమ్ మీరు నన్ను అడగకుండా నెవర్ డూ ఎనీ టైప్ ఆఫ్. సో కొంతమంది మా ప్రొఫెషన్లోనే మా ప్రిన్సిపల్ ఉండే మెడికల్ కాలేజ్లో, దాని తర్వాత కొంతమంది ప్రొఫెసర్స్ ఏదో హై టీక్ అని ఆ టీక్ అని పిలిచేసినప్పటికీ ఎవరో ఇంకెవరినో పిలిచేసి ప్రొఫెసర్ను వాళ్ళ అమ్మాయిని ఇక్కడ యూనో రావడం నాకు అప్పుడే తెలిసిపోయింది వాట్ ఈస్ హై టీ ఈజ్ అబౌట్ అనేసి. సో ఐ వాజ్ వండర్ ద ఐ హేటెడ్ ద ఇండియన్ సిస్టమ్. I hated the dowry system. Nonsense, this thing. Equality, I was a male chauvinist. Equality was extremely important for me between men and women. I practiced all my life and I still believe in that. Yeah. So I never saw anybody, never rejected anybody except on the day I decided to marry. That was the only person. And after that also I spent some time. When you said love marriage ante, I didn't want to directly in one day affair cheskokunda, a few months to understand the person. It's all important. Correct, you know, we should tell our children. Manu anukuntam, you know, what is this? They're going out dating, you know, extremely important. Ippudu ee generation inka chaala important. By ammai, they need to understand who is that other person. What are the qualities? What is the thing? Ikkada family చూస్తారు, డబ్బు ఎంత అని చూస్తారు. యూనో ఫ్యామిలీ చూస్తే ఏంది, ఫాదర్ మదర్ పెద్దగా ఉండి రిలేటివ్స్ బాగా ఉన్నప్పటికీ నీకేం సంబంధము. అవును. ఓకే, ఇట్స్ నైస్ అ గుడ్ పెడిగ్రీ. దానికంటే ఎక్కువ ఇంకేముంది. వాళ్ళతో వచ్చింది కాపురం పెడుతున్నారా? యూనో సద్గురు అదే అన్నారు. ఒక ఆయన్ని ఎవరో అడిగారు, మీది లవ్ మ్యారేజ్ కదా, అసలు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కమ్యూనిటీ అని తెలుసుకున్నారు. నాకెవ్వరూ తెలియదు. నేను చేసుకోబోయే అమ్మాయి ఒక్కతే తెలుసు. పేరు ఏంటి అని మాత్రమే అడిగాను. ఇంటి పేరు నాకు తెలియదు. వాళ్ళది ఏ కమ్యూనిటీ కూడా నాకు తెలియదు. ఎందుకు పెళ్లి చేసుకునేది నేను ఈ అమ్మాయిని. కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా వస్తారు, పెడతారు, గౌరవ మర్యాదలు ఇస్తాం, అన్నీ ఉంటాయి. బట్ కానీ నాకు వాళ్ళతో ఏం సంబంధం. కరెక్ట్ చెప్పాడు. ఐ వాంట్ టు మీట్ దట్ పర్సన్. లేదు, మీ ఇద్దరి థాట్ ప్రాసెస్ ఒక్కలానే ఉంది యాక్చువల్లీ. ఒక యూనియన్ ఫామ్ చేస్తాం అనుకుంటున్నాం. సార్, వాట్ ఈజ్ యువర్ సక్సెస్ ఫార్ములా సార్ ఇన్ పర్సనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఏం చెప్తారు? డూ నో హార్మ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, వాక్ ది పాత్ ఆఫ్ ధర్మ, విష్ గుడ్ ఫర్ అదర్స్. ఎప్పుడే కానీ వేరే వాళ్ళ గురించి మంచిగా ఆలోచించండి. కావలసుకొని ఎవరికి హర్ట్ చేయకండి. అయినంత మట్టుకు మీరు ఎంతవరకనే హెల్ప్ చేయగలుగుతారో చెయ్యండి. ఆల్రైట్, అండ్ హ్యావ్ బిగ్ డ్రీమ్స్ అండ్ చేజ్ యువర్ డ్రీమ్స్ టు రియలైజ్, బట్ డోంట్ గో ఆఫ్టర్ డ్రీమ్స్ దట్ యూ థింక్ యూ కెనాట్ ఫుల్ఫిల్. రైట్. ఓకే, డోంట్ మేక్ యువర్ లైఫ్ సో డిఫికల్ట్ దట్ యు ఆర్ సెట్టింగ్ ద బార్ సో హై. అర్థం చేసుకుంటా కూడా ఈ బార్క్ మనం రీచ్ కాము అనేసి. దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఐ కన్సిడర్ ఇది పాసిబుల్ కాదు అని అనుకున్నప్పటికీ దాన్ని చేయడము మళ్ళీ దట్స్ నాట్ బి ద థింగ్. సో దీస్ ఆర్ ది బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండి. హానెస్టీ, ఇంటెగ్రిటీ, ధర్మము, ఓకే, డూయింగ్ గుడ్ ఫర్ అదర్స్ విల్ ఆల్వేస్. నీకు ఎప్పుడు కూడా జీవితంలో ఇమీడియట్ రికగ్నిషన్ రాకున్నా కూడా సంబడీ సమ్వేర్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ యూ అండ్ హెల్పింగ్ యూ.